హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియోలో బ్యాక్ పార్ట్ వీడియో అయితే చూశారు కదండి. ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అలాగే షేప్ పట్టీలు హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తానండి. చూడండి, ఈజీ మెథడ్లు చెప్పండి అక్క, కొంచెం టేప్ కొలతలతో కూడా చెప్పండి అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. అయితే పండగ కాబట్టి నేను కొంచెం వీడియోస్ అనేది పెట్టలేదు. అక్క వీడియోస్ పెట్టట్లేదు ఎందుకోసం, లైవ్ అనేది పెట్టట్లేదు అని అంటున్నారు. నేను రేపు లేదా ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తానండి లైవ్ కూడా. 2:30 నుంచి 3 వరకు ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాత్రమే లైవ్ అనేది ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ కటింగ్ మ్యాక్సిమం కట్ చేసేస్తాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే 40 మినిట్స్ అట్లా పడుతుంది అన్నట్టు. ఓకేనండి. ఫస్ట్గా వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాతనే బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ కొలతలు అనేవి ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్గా మనం కొలత తీసుకోవాలా. ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ టేప్ కొలతలతో చూపించండి అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. ఊరికి ఆది బ్లౌజ్తోనే కాకుండా అక్క కొంచెం టేప్ కొలతలతో కూడా చూపించండి అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా, కరెక్ట్ ఇట్లా పట్టేసుకొని ఇక చూడండి మనకి ఎంత వచ్చింది, 12 ఇంచెస్ వచ్చింది. ఓకేనండి. ఈ 12 ఇంచెస్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక చూడండి ఇక్కడ వరకు 12 ఇంచెస్. ఈ 12 ఇంచెస్ని ఇక్కడ వరకు తీసుకోండి. అంటే ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది ఇక్కడ అని అంటే చూడండి, పావుదక్క 2 ఇంచులు వచ్చింది. పావుదక్క 2 ఇంచులు రావచ్చు, 2 ఇంచులు రావచ్చు, 1.5 ఇంచు రావచ్చు, కొందరికైతే 1 ఇంచు కూడా రావచ్చు ఇక్కడ. ఓకేనండి. ఇట్లా బ్లౌజ్ కొలత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఆది బ్లౌజ్తో కొలత కూడా చూపిస్తాను, ఎందుకంటే మ్యాక్సిమం అందరికి కూడా అర్థం కావాలి కదండి. కొందరికి టేప్ కొలతలతో అర్థమవుతుంది, కొందరికి ఏమో మనకు మామూలుగా ఇట్లా ఆది బ్లౌజ్తో కూడా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ వరకు వచ్చింది కరెక్ట్గా. ఓకేనా. ఇది ఎంత ఉందో అంత మనం ఇట్లా మలిపేసేసుకోవాలి. ఓకేనండి. ఇట్లా పావుదక్క 2 ఇంచులు వచ్చింది నాకు. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనము క్రాస్గా, ఇది స్ట్రేట్గా పెడితేనేమో సాదా కటింగ్ వస్తుంది, ఇట్లా క్రాస్గా పెడితేనేమో క్రాస్ కటింగ్ అనేది వస్తుంది. చూడండి ఇట్లా. ఓకేనండి. ఇక్కడ కింద సైడ్ భాగంలో 1/2 ఇంచు కానీ పాదం మందం కానీ ఉండకపోవచ్చు. ఓకేనండి. అయితే బ్లౌజ్ పొడవుని బట్టి అట్లా ఉండకపోవచ్చు అండి. అంతేగాని ఒకవేళ మాకు కటింగ్ కరెక్ట్గా రాలేదేమో అక్కకి, ఒకే పేపర్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలు కూడా వచ్చినాయి, మాకు మాత్రం అట్లా రావట్లేదు అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు మీరు. కరెక్టేనండి, అందరికీ కూడా సహజంగా రావాల్సిన డౌటే. ఎందుకంటే ఒకే పేపర్లో మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చింది, ఇక్కడ షేప్ పట్టీలు వస్తాయి అన్నట్టు. ఇక్కడ పేపర్ కానీ క్లాత్ కానీ మీరు ఎప్పుడు కట్ చేసినా కానీ ఇక్కడ సైడ్ షేప్ పట్టీలకి యూజ్ చేయండి, క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ 1/2 ఇంచ్ వరకు ఉండకపోవచ్చు కొంతమందికి, ఏం పర్లేదండి, అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది మనకు. ఇక్కడ చూడండి ఇట్లా ఇక్కడ సైడ్ ఇట్లా మొత్తం కూడా ఇది ఎట్లా ఉందో అట్లా మార్కింగ్ అనేది చేసేసేయండి ఫస్ట్గా. ఓకేనండి. మొత్తం కాదు, మళ్ళా ఇక్కడ మనం ఇక్కడ కొలత తీసుకోవాలి, ఇక్కడ నెక్ దగ్గర కొలత తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనండి. ఇట్లా ఇదేమో ఇక్కడ పెద్దగా తీసుకోవాలి ఎప్పుడు కూడా మనం కొలత అనేది ఇక్కడ. ఓకేనండి. ఇప్పుడు మీరు ఇది తీసేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇట్లా మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత ఎప్పుడు కూడా మనం ఏ కొలత తీసుకోవాలని కానీ ఉక్స్ పట్టి సైడ్ నుంచే తీసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ ఉక్స్ పట్టి అనేది ఉంది కదా, ఇక్కడ షోల్డర్ నుండి ఇట్లా ఉక్స్ పట్టి కరెక్ట్గా చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా కరెక్ట్గా పెట్టేసేయండి. గీత పై నుంచి రావాలి. ఇది ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి. ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అయితే అక్క ఆది బ్లౌజ్తో తీసుకున్నాం కదా, మనం టేప్ కొలతలతో చూద్దాం ఎంత వచ్చింది మనకు. 6.5 వచ్చింది. అయితే కొంతమందికి ఇట్లా అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ ఇట్లా చెప్తా, ఒకసారి మీరు చూడండి. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వరకే పట్టాలి. చూడండి మనకు 6 ఇంచెస్ 6.5 కదా, ఇక్కడ మనకు 6.5 వచ్చింది. ఇక్కడ షోల్డర్ నుంచి మనం కరెక్ట్గా చూసుకుంటే ఇది 6.5 ఇక్కడ వరకు పట్టాలి, ఇక్కడ వరకు రాకూడదు. ఇక్కడ ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి చూస్తే మనకు కరెక్ట్గా 6.5 వచ్చింది. చూడండి. ఓకేనా. మనకి ఇక్కడ కూడా సేమ్ 6.5 వచ్చింది. ఓకేనా. ఇట్లా పర్ఫెక్ట్గా ఉండాలి ఏదైనా కొలత తీసుకుంటే మనం. ఓకేనండి. అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు నెక్ దగ్గర 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. చెప్పిన కదా 1/2 ఇంచ్ అంటే 1 ఇంచులో ఈ పెద్ద గీత ఉంది కదా, ఇది 1/2 ఇంచు, ఇదేమో 1 ఇంచు. ఓకేనా. ఇక్కడ నుంచి మీకు ఒకవేళ డీప్ ఎక్కువ కావాలంటే ఇగో ఇట్లా కూడా మార్కింగ్ చేసుకొని వేసేసుకోవచ్చు. లేదు మాకు ఎంత ఉంటే అంతే కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ గీత నుంచి తీసేసుకోవచ్చు. ఓకేనండి.
ఇక్కడ చంక భాగం దగ్గర జస్ట్ ఒక పాదం మందం ఇట్లా లోతు తీసుకుంటే సరిపోతుంది ఇట్లా. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఉక్స్ పట్టి సైడే ఇక్కడ మనం కొలత తీసుకోవాలా. షేప్ పట్టి ఉంది కదా ఇక్కడ, ఇక్కడ కుట్టు కోసం కొంచెం పాదమందం ఇట్లా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ కుట్టు దగ్గర, అలాగే ఇక్కడ మన డాటుకు ఇక్కడ కుట్టుకు కలుపుకొని 1/2 ఇంచు కిందికి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం ముందు సైడ్ భాగం కదా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ షేప్ పట్టి ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ షేప్ పట్టి వరకు ఇక్కడికి వచ్చింది. నేను కుట్టు కోసం కలుపుకొని ఇక్కడికి మార్కింగ్ చేసిన అన్నట్టు. ఓకేనా. ఇగో ఇక్కడ నుంచి ఇప్పుడు మనము కరెక్ట్గా ఇట్లా కలిపేసేయండి, ఇట్లా కలిపేసాలి. ఓకేనండి. మనకు కరెక్ట్గా షేప్ పట్టి అనేది వచ్చేస్తుంది. కరెక్ట్గా పట్టండి కత్తెర అనేది. ఓకేనండి. మనం మార్కింగ్ ఎట్లా చేస్తామో కటింగ్ కూడా అట్లా చేస్తేనే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. అంతేగాని కొంచెం హెచ్చు తగ్గులు అట్లా ఏమైనా వేసారు అనుకోండి మీకు అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. ఇక్కడ షేప్ పట్టీలు వస్తాయి, నేను చూపిస్తాను షేప్ పట్టి కటింగ్ కూడా. ఓకేనా. ఇవి షేప్ పట్టీలు అండి. అలాగే హ్యాండ్స్ కటింగ్ ఒకటే పెట్టండి అని చెప్పేసి కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఓకేనండి, పెడతాను. ఇంకా కొంతమంది అక్క అన్ని పార్ట్స్ వచ్చేటట్టు ఒక వీడియో చేయండి, పెద్ద వీడియో అయినా మేము చూస్తాము అని చెప్పేసి కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇట్లా కట్ చేసుకోవాలండి, షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి ఎప్పుడు కూడా మనం. నేను కింద సైడ్ అది టేప్ వచ్చేసింది ఏమని చూసిన, రాలేదు, ఇంకా కట్ అయిపోతుంది. అయితే మనం పేపర్ మీద చాలా మంచిగా కట్ చేసుకుంటాం అక్క, మాకు క్లాత్ మీద మాత్రం ఇంత పర్ఫెక్ట్గా రావట్లేదని కామెంట్ పెట్టారు. ఏం పర్లేదండి, మనం పేపర్ మీద కట్ చేసుకొని క్లాత్ మీద ఈ పేపర్ పెట్టేసి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా అది కూడా చేయమని చెప్పేసి కామెంట్ చేసిండ్రు. అక్క మీరు అట్లా పేపర్ని కట్ చేసి క్లాత్ మీద ఎట్లా మార్కింగ్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను రేపటి వీడియో అదే వస్తుంది. ఓకేనా. ఈ పార్ట్స్ ఇప్పుడు కట్ చేసిన పార్ట్స్ని నేను క్లాత్ మీద పెట్టేసి ఎట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఓకేనండి. మీరు కామెంట్స్ చేయండి ఒకవేళ మీకు కావాలి అంటే. ఇప్పుడు నేను షేప్ పట్టి చూపిస్తున్నాను చూడండి. షేప్ పట్టికి కొలత తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ వరకు తక్కువగా ఉంది మనకు. ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంది కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. చూడండి మనకు 1/2 ఇంచ్ వరకు తక్కువగా ఉంది కదా. ఇక్కడ మనకు డాట్స్ అనేటివి వస్తాయి 1 ఇంచ్ వరకు. షోల్డర్కి మిడిల్లో చూసుకొని మనం డాట్స్ పెట్టుకుంటాం కదా 1 ఇంచు. ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయిందా. ఇట్లా కొలత తీసుకొని షేప్ పట్టీలు అనేటివి కట్ చేసుకోవాలి. ఓకేనండి. అలా కాకుండా ఇలా ఉన్నప్పుడు తీసుకొని మళ్ళీ దీనికి అతికేసిన మళ్ళీ అది కట్ చేసి ఇక్కడ షేప్ పట్టి కుట్టు పెట్టిన తర్వాత డాట్ పెట్టిన తర్వాత మళ్ళీ షేప్ పట్టి కుట్టిన తర్వాత మళ్ళీ కట్ చేసి అదంతా వేస్ట్ అండి. ఇట్లా కొలత తీసుకున్నాక కూడా తక్కువ పడితే అప్పుడు అతికేసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ 1 ఇంచు తీసేసినాక ఇది మళ్ళీ ఇంత తక్కువ అనిపించింది అనుకోండి అప్పుడు దీనికి అతుకు అనేది వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షేప్ పట్టి కూడా మనము కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలండి. షేప్ అనేది ఎప్పుడు కూడా పైన సైడ్ వచ్చేసరికంటే 3 ఇంచులు కుట్టుతో సహా కలుపుకొని పెడుతున్నాను నేను ఇక్కడ. ఓకేనా. ఇక్కడనేమో మనకు 2.5 పెడుతున్నాను కింద సైడ్ కుట్టుతో కలుపుకొని ఇట్లా. ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గిస్తూ 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 మళ్ళీ ఆటోమేటిక్గా ఇట్లా పెంచేసేయాలి 2 ఇంచెస్కి. లోపల సైడ్ తీసుకోవాలి ఇట్లా. ఓకేనండి. ఇట్లా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే హ్యాండ్స్ కటింగు పేపర్ మీద క్లాత్ మీద పెట్టి ఎట్లా మార్కింగ్ చేసుకోవాలనేది ఈ 2 కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే వీడియో అయినా తీస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి పట్టుకుని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.